ఒక అడవిలో పెద్ద ఏనుగు చాలా గర్వంగా తిరుగుతూ ఉండేది. నేనే బలవంతుడిని, నాకెవ్వరూ పోటీ కాదు అని అందరినీ తక్కువగా చూసేది. ఒకరోజు అది నడుస్తూ ఉండగా చిన్న చీమల గూడుమీద కాలుపెట్టింది. చీమలు బాధపడ్డాయి. ఒక చిన్న చీమ కోపంగా చెప్పింది, బలం ఉంటే సరిపోదు, దయ కూడా ఉండాలి. ఏనుగు నవ్వి ముందుకు నడిచింది. అప్పుడే ఆ చిన్న చీమ ఏనుగు చెవిలోకి వెళ్ళింది. ఏనుగు ఎంత ప్రయత్నించినా చీమ బయటకు రాలేదు. నొప్పితో ఏడుస్తూ అడవిలో కిరిగింది. చివరకు ఏనుగు చీమను వేడుకుంది, నన్ను క్షమించు, ఇకపై ఎవ్వరినీ తక్కువగా చూడను. చీమ బయటకు వచ్చి చెప్పింది, పెద్దవారైనా చిన్నవారైనా అందరూ సమానమే. అప్పట్నుంచి ఏనుగు వినయంగా మారిపోయింది. నీతి: బలం కంటే వినయం గొప్పది. చిన్నవారిని తక్కువగా చూడకూడదు. ఒకప్పుడు ఒక పెద్ద చెరువుండేది. ఆ చెరువులో చాలా చేపలు సంతోషంగా ఈదుతూ ఉండేవి. అందులో చిట్టి చేప అనే చిన్న చేప చాలా తెలివైనది. అది ఎప్పుడూ పెద్ద చేపల మాట వింటూ ఉండేది. ఒకరోజు ఉదయం ఒక వేటగాడు చెరువులో పెద్ద వల వేశాడు. చాలా చేపలు భయపడ్డాయి. చిట్టిచేప అంది, అందరూ భయపడకండి, నిశ్శబ్దంగా ఉండండి. వేటగాడు కొద్దిసేపాగి, ఈ వలలో ఏమీ లేదు అనుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటికి వల తెగిపోయింది. అన్ని చేపలు ఆనందంగా బయటపడ్డాయి. అన్ని చేపలు చిట్టిచేపకు ధన్యవాదాలు చెప్పాయి. బోధ: పెద్దల మాట వినాలి. తెలివిగా ఆలోచిస్తే సమస్యలు దూరం.